ఇక సంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఆందోళన తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అర్హులను గుర్తించేందుకు అధికారులు రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో అక్కడే బైఠాయించారు. నోటీసులు వాపసు తీసుకోవాలి. నోటీసులు వాపసు తీసుకోవాలి. ప్రభుత్వం మారినంత మాత్రాన కక్ష సాధింపు చర్యలు తీసుకోకూడదు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఏది శాశ్వతం కాదు. ఈరోజు ప్రజలు శాశ్వతం, సంక్షేమం శాశ్వతం. పేదవాళ్ళకి ఏదైతే కట్టించి నిర్మాణం చేయించి ఈ ఇండ్లు ఇవ్వడం జరిగిందో అది వాళ్ళ హక్కు, వాళ్ళకే ఉండాలి. ఈరోజు ఏదైతే మరి మున్సిపల్ కమిషనర్ గారు చర్య ఏదైతే తీసుకోవడం నోటీసులు ఇవ్వడం జరిగిందో దాన్ని తక్షణమే వెనుకకు తీసుకోవాలి. వెనుకకు తీసుకోకపోతే మున్సిపల్ ఆఫీసు ముట్టడిస్తాం. అవసరం అనుకుంటే ఇంకా పెద్ద ఎత్తున కలెక్టర్ దగ్గర పోయి కూడా మేము ధర్నా చేస్తాం. పేదవాళ్ళకి అన్యాయం చేయకండి. ఈ రోజు గతంలో ప్రభుత్వం ఉంది, ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, రేపు మళ్ళీ కూడా పోవచ్చు. కానీ ప్రజలు మాత్రం శాశ్వతం అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్లో అందరు అక్కడనే నివసిస్తున్నారు. ఎవరు కూడా దాన్ని అమ్మాయి ప్రయత్నం చేస్తలేరు, ఎవరు కూడా కిరాయికి ఇస్తలేరు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి. తక్షణమే వాళ్ళకున్న ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళ ఇళ్లకున్న యథావిధిగా వాళ్ళు ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈరోజు ప్రభుత్వము వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈరోజు పేదలు మా ఇల్లు గుంజుకుంటారేమో అని ఈరోజు కూలి బంద్ చేసి, దుకాణం షాప్ బంద్ చేసి, అక్కడ కుండలముడు బంద్ చేసి, రకరకాల పనులు బంద్ చేసి రోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ వడిగాపులు ఆశపరుస్తుంది.